ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా కళాశాలను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా కళాశాలలు నిర్వహిస్తున్న వారి తప్పును ఎత్తి చూపుతుంటే తమపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఎన్ఎస్యూ నేషనల్ కోఆర్డినేటర్ అజయ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాహుల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఆకాశ్ విద్యా సంస్థలు జేఈఈ నీట్ పేరుతో అక్రమంగా ఇంటర్మీడియట్ కళాశాలను నిర్వహిస్తున్నారని విషయం తెలిసి అడ్డుకున్నందుకు తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారని వారు ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు సైతం కళాశాల యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ప్రైవేటు విద్యాసంస్థలు తమ వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి కాలేజీలను ముట్టడిస్తామని హెచ్చరించారు. టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థులకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసెస్ చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన విద్యార్థులకి గవర్నమెంట్ నుంచి క్లియర్గా ఆర్డర్స్ ఉన్నాగా కూడా వీళ్ళు క్లియర్గా ఆకాష్ అనే ఇన్స్టిట్యూషన్ తోటి మోసం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ 2-3 కాలేజీల పేర్లతోటి ఆకాష్ ఇన్స్టిట్యూట్సే నడిపిస్తున్న ఈ కాలేజీలని ఆ రోజు డిగ్రీ కాలేజీలో ఎవ్వరికి తెలియజేయకుండా ఉండడానికి, ఎవరికి అనుమానం రాకుండా దొంగ చాటున మాత్రమే ఈ విద్యా సంస్థలు అక్కడ క్లాసెస్ నిర్వహిస్తున్నాయి. ఇటువంటి అక్రమ కాలేజీలు నడుస్తున్న దాని మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. విద్యార్థి భవిష్యత్తుని కాపాడించిన మా ఆర్గనైజేషన్ మేము ప్రశ్నిస్తే విద్యార్థుల హక్కుల గురించి పోరాడుతున్న ఆర్గనైజేషన్ని వాళ్ళు భయభ్రాంతులు గురి చేసేలాగా మా మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ చర్య అనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాము. ఇటువంటి కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులతోటి వసూలు చేస్తూ నీట్, ఎన్ఈఈ, జేఈఈ అనే కోచింగ్ల పేర్లతోటి వివిధ రకాలైన కోచింగ్ల పేర్లతోటి అక్రమ దందాలు చేస్తున్నారు. వీళ్ళు 2-3 కాలేజీలు నడిపిస్తూ ఆ మనీ కూడా వసూలు చేయడము 2-3 కాలేజీల పేరుతోటి ఇంటర్ అని ఒక ఫీజు, కోచింగ్ అని ఒక ఫీజు, హాస్టల్ అని ఒక ఫీజు, ముగ్గురు